Hello my dear friends, welcome to the spoken English world. మామూలుగా టాపిక్స్ చాలా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో టాపిక్స్ మీరు కూడా చూస్తూ ఉంటారు. వేరే దాంట్లో చూసినవి మన దాంట్లో చూసినవి జస్ట్ మీరు కంపేర్ చేయొచ్చు. మీకు కొన్నైనా కొత్త విషయాలు ఉంటాయి. ఎవరైనా మీకు కొత్త విషయాలు చెప్తూనే ఉంటారు. ఏ వీడియోలైనా మీకు విషయాలు తెలుస్తూనే ఉంటాయి. కానీ మన వీడియోలో కొత్త విషయం మీరు తెలియలేదు అని అంటే మీరు డెఫినెట్గా చెప్తున్నాను కదా, అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు. కానీ మన వీడియోలో నుండి కంపల్సరీగా మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. నేను 100% అష్యూరెన్స్ ఇవ్వగలను. ఇప్పుడు నేను చెప్తున్నది డెమో క్లాస్. దేని గురించి డెమో క్లాస్ అంటే ఒక అద్భుతమైన టాపిక్ గురించి చిన్న డెమో. ఆ టాపిక్ పేరు వినగానే మీరు అనుకుంటారు, అరే ఈ టాపిక్ మాకు తెలుసు అని. తెలుసు కాదు, మీరు వినుంటారు. చూడండి ఒక్కసారి. కమ్యూనికేషన్ స్కిల్స్, అది టాపికే కదా, మీరు విన్నారు కదా. కోర్స్ అనుకుంటారు చాలామంది, అది ఒక టాపిక్. అది కోర్స్ అని ఎందుకు అనుకుంటారంటే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటుంది. అలాగే కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఒక ఆఫీస్లోకి వెళ్ళంగానే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి అంటారు. క్యాండిడేట్ వినంగానే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంట అని వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవుతాడు. ఎందుకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అని అనుకుంటాడు. మై డియర్, స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి కాదు. అది వేరు, ఇది వేరు. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని నేర్చుకోవడం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అసలు లాంగ్వేజ్ని ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడం. లాంగ్వేజ్ అన్నాను కదా ఇక్కడ, మరి నేను ఇంగ్లీష్ అని అనలేదు. ఎందుకంటే మనం ఒక లాంగ్వేజ్ని ఎలా మాట్లాడాలి అని అంటే అది ఇంగ్లీష్లోనే కాదు, మనం ఏ లాంగ్వేజ్లోనైనా ఒకరితో ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడం కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఒక కాలేజీలోకి వెళ్ళి కాలేజ్లో ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు. కాలేజ్ నుండి మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్ కలిశాడు అనుకోండి, ఒక విధంగా మాట్లాడతారు. ఈ టాక్కి ఆ టాక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఫ్రెండ్తో మాట్లాడిన దాన్ని ఇన్ఫార్మల్ టాక్ అంటారు. మీరు అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడింది అది ఫార్మల్ టాక్ అంటారు. ఈ ఇన్ఫార్మల్ టాక్, ఫార్మల్ టాక్ అంటే ఏంటి అంటే ఫార్మల్ టాక్ అంటేనే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇన్ఫార్మల్ టాక్ అంటేనేమో మీరు ఫ్రెండ్స్తో మాట్లాడేది. అంటే ఇన్ఫార్మల్ టాక్ అంటే మనం జనరల్గా మనం మాట్లాడేది ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, నైబర్స్తో కానివ్వండి మనం మాట్లాడతాం. జనరల్ టాక్ అది లాంగ్వేజ్ని నేర్చుకోవడం. అందుకనే స్పోకెన్ ఇంగ్లీష్ అన్నాం. స్పోకెన్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్ అనొచ్చు, స్పోకెన్ తమిళ్ అనొచ్చు, స్పోకెన్ హిందీ అనొచ్చు, స్పోకెన్ తెలుగు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ అదే కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నామనుకోండి, ఏ లాంగ్వేజ్లోనైనా మీరు మాట్లాడడం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది. కుడ్ యూ ప్లీజ్ స్పీక్ టు మీ ఫర్ అ వైల్ సార్ అన్నామనుకోండి, ఇది ఏంటిది? ఎదుటి వ్యక్తిని పర్మిషన్ అడగం. సార్ కొంచెంసేపు నాతో మాట్లాడతారా అని అంటాం. సార్ కెన్ ఐ టాక్ టు యూ ఫర్ అ వైల్ ప్లీజ్, సార్ నేను మీతో కొంచెంసేపు మాట్లాడొచ్చా అని అనడం. మీరు ఫ్రెండ్తో ఇలా అంటారా చూడండి, ఇలా అనరు. అందుకనే ఈ అద్భుతమైన టాపిక్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక టాపిక్ని సపరేట్గా యాప్లో పోస్ట్ చేశాము. మీరు క్లియర్గా అది వినండి. ఎంత మంచి టాపికో మీకే తెలుస్తుంది. వినడమే కాదు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఫాలో అవ్వండి. ఎవరితో ఎలా మాట్లాడాలి అంటే ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, ఎలా పోస్చర్ ఉండాలి అన్నీ క్లియర్గా
అందులో ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, యాప్ని డౌన్లోడ్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్ని చూడండి, మీకే తెలుస్తుంది. అవి కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ టాక్ని చాలామంది ఇష్టపడతారు. అరే అతను ఎంత బాగా మాట్లాడతాడు అని చెప్పేసి. కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ టాపిక్ని చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మీ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవి ఫాలో అవుతే మీ కమ్యూనికేషన్ కంపల్సరీ డెవలప్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ విల్ డౌన్లోడ్ our app and you will watch the video. Thank you very much.